వారికి పెళ్ళై 3 ఏళ్లవుతుంది. ఇద్దరివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పైగా వర్క్ ఫ్రం హోమ్. వీటన్నిటిని మించి ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు, బంధుమిత్రులు. ఏ చీకు చింత లేకుండా సాగిపోతున్న వాళ్ళ జీవితం మీద విధి పగబట్టింది. దైవ దర్శనానికి వచ్చిన వారిని గుడి ప్రాంగణంలోనే మృత్యువు కబళించింది. ఈ దంపతుల మరణ వార్త తెలిసి వారి బంధువులు, స్నేహితులు తల్లడిల్లిపోయారు. ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించి అందరితో కలిసిపోయే వాళ్ళని, అంత మంచివారికి ఇలా జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడకూలిన ప్రమాదంలో పలువురు చనిపోగా వారిలో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామానికి చెందిన పిళ్ళా ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజగా గుర్తించారు అధికారులు. ఉమామహేశ్వరరావు, శైలజలకి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శైలజ దంపతులు అప్పన్న చందనోత్సవ వేడుకల్లో పాల్గొనడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అయితే అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఉమామహేశ్వరరావు, శైలజ చనిపోయారని తెలిసి స్థానికులు, బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వాళ్ల సొంతూరు చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ప్రమాదంలో ఉమామహేశ్వరరావు, శైలజతో పాటు మృతురాలి తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జారి మహాలక్ష్మి కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ ఇసుకతోట ప్రాంతానికి చెందిన వారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ఒకేసారి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.